వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్లో అందరు స్టూడెంట్స్కి ర్యాంక్స్తో పాటు ఇండివిజువల్గా మనకు లోకల్ ఏరియా ర్యాంక్ అని, అంటే మీరు ఏయూ రీజనా ఎస్వియు రీజనా బేస్ చేసుకొని లోకల్ ఏరియా ర్యాంక్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లోకల్ ఏరియాలో జెండర్ వైజ్గా ఇంకొక ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకు ర్యాంక్ కార్డ్లో ఇక్కడ ఇచ్చినది మాత్రమే ర్యాంక్ అని పిలుస్తాం. ఈ మిగిలినవన్నీ కూడా ర్యాంక్స్ అని కన్సిడర్ చేయకూడదు. ఇవి ఓన్లీ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా, పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్. అంటే ఏయూ రీజన్లో మీ పొజిషన్ నెంబర్ ఎంత, ఓయూ రీజన్లో ఫీమేల్గా చూసుకుంటే ఫీమేల్గా మీ పొజిషన్ నెంబర్ ఎంత. నెక్స్ట్ మీకు కేటగిరీ ఉంటుంది కదా, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఏబిసిడి, బీసీ కేటగిరీలో లేదు, ఎస్సీ, ఎస్టీ, అలా మీ క్యాస్ట్లో మీ పొజిషన్ నెంబర్ ఎంత. నెక్స్ట్ మీ క్యాస్ట్లో జెండర్ బాయ్స్ అయితే బాయ్స్కి మళ్ళీ స్పెషల్గా ఇవ్వరు, గర్ల్స్కి ఇక్కడ గర్ల్స్కి అయితే ఎంత ఉంటుందని ఇస్తారు. సో ఇక్కడ మీకు చాలామంది చెప్తున్నవి వింటున్నవి వల్ల మీరు ఈ పొజిషన్స్ బేస్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి. వీటిని చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తే మీకు సీట్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మి కనుక మీరు ఇప్పుడు ఈ స్టూడెంట్కి 31,000 ర్యాంక్ ఉంది. యాక్చువల్గా పొజిషన్ బేస్ చేసుకొని రీజియన్లో ఏయూ రీజన్ కాబట్టి ఏయూ రీజన్ ఈ స్టూడెంట్ యొక్క కేటగిరీలో ఫీమేల్ వైజ్గా చూసుకుంటే ఓన్లీ 3,000 నెంబర్ ఉంది కదా ఇక్కడ పొజిషను. అంటే నాకు 3,300కు ఉన్న సీట్స్ అన్నీ వచ్చేస్తాయని కనుక మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి కామ్గా ఉన్నారనుకోండి, మీకు సీట్ అలాట్మెంట్లో కూడా కామ్గా నో సీట్ అలాటెడ్ అనేది డిస్ప్లే ఇచ్చేస్తారు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు మళ్ళీ సీట్స్ ఉంటేనేమో నెక్స్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాసుకొని మళ్ళీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో సెషన్లో నేను క్లియర్గా డీటెయిల్స్తో సహా చూపిస్తాను. అలాంటివన్నీ నమ్మి అసలు కౌన్సిలింగ్ అంటే తెలియని వాళ్ళు చెప్పేవన్నీ కూడా విని అనవసరంగా సీట్స్ పోగొట్టుకోవద్దు ఎవరు. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో మీరు లైక్ చేసి షేర్ చేస్తే మిగిలిన స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటివన్నీ చెప్పడం వల్ల ముఖ్యంగా కార్పొరేట్ ఛానల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ వాళ్ళకి అసలు తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పేసి మేము చెప్తే వింటున్నారు కదా అని చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ వినడం వల్ల అల్టిమేట్గా స్టూడెంట్స్ మీరే లాస్ అవుతారు. అలాంటి ఏ లాస్ కాకూడదంటే క్లారిటీగా ఇప్పుడు నేను చెప్తున్నవి వినండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్లో కూడా డిస్ప్లే ఉన్నాయి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్గా కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్, ప్రియారిటీ లిస్ట్, మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీ జెండర్ బేస్ చేసుకొని మీకు కంప్లీట్గా ద బెస్ట్ కాలేజీలో మీ ర్యాంకుకి సీట్ వచ్చేలాగా ఎలా ఇవ్వాలనేది కూడా ప్రియారిటీ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్ కార్డ్ అనేది ఇది బైపీసీ స్టూడెంట్స్ ర్యాంక్ కార్డ్ అయినా మీకు ఎంపీసీలో కూడా ఇలానే ఉంటుంది. మీ ర్యాంక్తో పాటు మీరు పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ వైజ్గా, రీజన్ వైజ్గా ఈ పొజిషన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఈ పొజిషన్ బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి మీరంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ 3,000 అనేది పొజిషన్ ఉంది. అసలు ఈ 3,000కి లాస్ట్ ఇయర్ ఏ సీట్ వచ్చింది ఈ 3,000 ఉన్న స్టూడెంట్కి అని మీకు తెలిస్తేనే కదా మీరు ఆప్షన్స్ ఇచ్చేది. ఇది తెలియకుండా అసలు ఈ 3,000కి ఎక్కడ సీట్ వస్తుందని తెలియకుండా నాకు పొజిషన్ 3,000 ఉంది కదా. ఇప్పుడు టాప్ కాలేజెస్ కౌంట్ చూసుకుందాం. 1లో టాప్ 1 కాలేజెస్ మనకు ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్ ఇక్కడ మనకు 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి బ్రాంచ్లో మనకు 60 మెంబర్స్ 120 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 300 సీట్స్ అయినా ప్రతి కాలేజీలో ఉన్నాయి. ఇలా టాప్ కాలేజెస్ అన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్తే 1, 2, 3, 4 ఆల్మోస్ట్ అండ్ యావరేజ్గా 300 కౌంట్ చేసుకున్నా మనకేమవుతుంది, టాప్ 10 కాలేజెస్ కౌంట్ చేసుకుంటే 3,000 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్కువనే ఉంటాయి. మీకు అండ్ యావరేజ్గా ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. 1 to 10 వరకు చూసుకుంటే 3,000 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ పొజిషన్ ఏముంది, 3,300 ఉంది. ఓకే, 11, 12, 13 అంటే ఇక్కడ టాప్ 13 కాలేజీలో సీట్ వస్తుందని మీరు ఫిక్స్ అవ్వాలి ఈ పొజిషన్ బేస్ చేసుకొని చూస్తే కనుక కదా. మరి ఈ 3,300 పొజిషన్కి టాప్ 12 కాలేజీలో రియల్గా మీకు సీట్ వస్తుందా? కన్ఫామా? మీరు ఇవే వెబ్ ఆప్షన్స్ ఓన్లీ టాప్ 12 టాప్ 15 కాలేజెస్ ఇచ్చారనుకోండి,
మీకు సీట్ ఇస్తారా? 100% సీట్ ఇవ్వరు. నో సీట్ అలాటెడ్ అనేదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనేవి మనకు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన కట్ ఆఫ్స్ ఏవైతే ఉంటాయో వీటిని బేస్ చేసుకొని మీరు ఏ కాలేజీలో సీట్ వస్తుంది మనకు అక్యురేట్గా, లేదు న్యూ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయా, ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారా, ఆ ఇంక్రీజ్ అవుతే దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ప్రియారిటీ లిస్ట్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సింగిల్గా ఇప్పుడు కట్ ఆఫే చూశారనుకోండి, కట్ ఆఫ్ చూసినప్పుడు ఇక్కడ ర్యాంక్స్ ఏమి ఇచ్చారు, వీటిని ఏమని మెన్షన్ చేశారు క్లియర్గా చూడండి, ర్యాంక్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఇక్కడ పొజిషన్ బేస్ చేసుకొని ఏయూ రీజన్లో ఉన్న కాలేజ్ అయితే ఏయూ పొజిషను, గర్ల్స్ పొజిషను ఎంత నెంబర్ ఉంది, మీ కేటగిరీ పొజిషన్ ఎంత ఉందని ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, ఓన్లీ ర్యాంకు మాత్రమే ఇస్తారు. మీకు ఇక్కడ ఏ ర్యాంక్ అయితే ఉంటుందో ఈ ర్యాంకు బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ పొజిషన్ ఏంటంటే ఓకే నాకంటే ముందు నా కేటగిరీలో 3000 మెంబర్స్ ముందున్నారు, లేదు 10,000 మెంబర్స్ ముందున్నారు, ఇవి చూసుకోవడానికి మీకు యూజ్ అవుతాయి. మరి ఇవెందుకు ఇచ్చారు వీటిని అంటే కనుక ఒక్కసారి టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డ్ చూడండి. మరి టీఎస్ఎంసెట్లో కూడా జెండర్ లేదా, టీఎస్ఎంసెట్లో కూడా కేటగిరీస్ లేవా, టీఎస్ఎంసెట్లో మరి ఇవన్నీ ఏమి ఇవ్వరు కదా. టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఒకసారి నేను టెలిగ్రామ్ వాట్సాప్లో పోస్ట్ చేస్తాను చూడండి. మరి టీఎస్ఎంసెట్ వాళ్ళు కండక్ట్ చేసేది ఎంసెట్ కదా, వాళ్ళకి తెలియదా ఈ పొజిషన్ బేస్ చేసుకుని సీట్ వస్తాయి, మరి స్టూడెంట్స్ అందరికీ జెండర్ వైజ్గా పొజిషన్ ఏంటి, కేటగిరీ వైజ్గా పొజిషన్ ఇస్తే దీన్ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ చేయొచ్చు అనేది? అలా కాదు కదా, మరి వాళ్ళు ఇవ్వట్లేదు కదా. సో ఇక్కడ ఇవి మీకు తెలియాలంటే ఏంటంటే పర్టిక్యులర్గా ఈ జెండరు, కేటగిరీ ఇవన్నీ తెలియాలంటే టోటల్గా ఎన్ని కాలేజెస్ కౌంట్ ఉన్నాయి, 300 కాలేజెస్ అనుకోండి. ఈ 300 కాలేజెస్లో పర్టిక్యులర్గా ఫస్ట్ కాలేజ్ నుంచి 300 కాలేజ్ వరకు మీ కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్లో మీకు సీట్ అలాట్మెంట్ చేసే టైంలో మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ కాకుండా ఎలా ఇస్తే మీకు కన్ఫర్మ్ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ పొజిషన్ బేస్ చేసుకొని చూస్తే 1 2 3 4 ఇలా సీరియల్గా నెంబర్స్ ఉంటాయి కదా కాలేజెస్. సో ఫస్ట్ ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ కాలేజీలో, ఫస్ట్ ఈ జెండర్ బేస్ చేసుకొని కేటగిరీ బేస్ చేసుకుని ఉన్న సీట్లలో ఇక్కడ 100 సీట్స్ ఉంటే ఈ పొజిషన్స్ మీరు పట్టించుకోకుండా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండి డైరెక్ట్గా ఇక్కడ పొజిషన్ 3000 వచ్చింది కాబట్టి ఫస్ట్ 100 స్టూడెంట్స్కి ఫస్ట్ కాలేజీలో, సెకండ్ 100 స్టూడెంట్స్కి సెకండ్ కాలేజీలో సీట్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ 300 నెక్స్ట్ కాలేజీలో, 400 నెక్స్ట్ కాలేజీలో, ఇలా సీరియల్గా సీట్స్ ఆటోమేటిక్గా ఇచ్చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఈ పొజిషన్ బేస్ చేసుకొని ఓకే నాది 3000 అంటే ప్రతి కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయంటే నాకు 300 అంటే 30 కాలేజీలో ఏదైతే సీట్ ఉంటుందో ఆ 30 నెంబర్ కాలేజీలో నాకు సీట్ వస్తుంది అనేది మీరు 3000 ర్యాంకు పొజిషన్ బేస్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. అలాంటి ప్రాసెస్ కాదు కదా ఎంసెట్ అంటే. కౌన్సిలింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ మీ ర్యాంకు బేస్ చేసుకొని మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో మీ ప్రియారిటీ వైజ్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తారు. 1 2 3 4 మీకు కావాల్సిన కాలేజ్. సో అవి ఈ సేమ్ ఆర్డర్లో ఉండవు కదా, ఆ ఆర్డర్లో ఇచ్చినా కూడా సేమ్ ఆర్డర్లో అందరు స్టూడెంట్స్ ఆర్డర్ సేమ్ ఉండదు కదా. అలాంటి టైంలో మీకు పొజిషన్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇస్తారని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు కదా మావి అని చెప్పి కార్పొరేట్ ఛానల్స్ మిమ్మల్ని అనవసరంగా మిస్గైడ్ చేయడం తప్ప ఏమీ లేదు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే చెప్తున్నారో ఈ పొజిషన్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ చేశారు అనేది ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ చూపెట్టమనండి. ఏ ఒక్క స్టూడెంట్కైనా ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ జరిగాయి కదా, ఈ పొజిషన్స్ ఇచ్చిన వాటిని బేస్ చేసుకొని ఏపీ ఎంసెట్లో ఒక్క సీట్ ఇచ్చారనేది ప్రూఫ్ ఒక్కటి చూపించమనండి. అప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అప్పుడు నేను ఏం చెప్తే అది చేస్తాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను. నేను 100% మీకు బల్లగుద్ది చెప్తున్నాను, ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ పొజిషన్స్ అనేవి మీకు జస్ట్ చూడడానికి ఎంతమంది కౌంట్ ఉన్నారానికి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి తప్ప మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కానీ సీట్ అలాట్మెంట్ చేయడానికి కానీ అక్యురేట్గా మీ ర్యాంక్ ఎంత ఉంటుందని తెలుసుకోవడానికి వీటి వల్ల మీకు యూజ్ అయితే అవ్వదు. సో మీరు ఒక్కరు కూడా సీటు మిస్ కాకుండా ఉండాలి అంటే మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ర్యాంక్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని
మీ రీజియన్ బేస్ చేసుకొని మాత్రమే చూసుకొని వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వండి, సీట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఫైనల్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ.